ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసేయాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, అందులోనే స్ప్రౌట్స్ అదే మొలకెత్తిన విత్తనాలు ఇవన్నీ వేసేసుకొని అందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత ఈ స్ప్రౌట్స్ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేయాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ వచ్చాక చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. సో ఇందులో ఇంకా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పోయేంత వరకు అయితే స్టవ్ మీదనే ఉంచాలి. సో లాస్ట్లో మసాలా వేసుకుంటే బేల్ కర్రీ రెడీ, స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.